నమస్తే అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80th ఇండిపెండెన్స్ డే ప్రెసెంట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో 80 years ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఏం సాధించినామని చెప్పేసి ఒకసారి ఆలోచించి మనం ఏం పొందుతున్నాము, ప్రెసెంట్ ఎట్లుంది భారతదేశం అని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిజంగా మనకు స్వతంత్రం ఉందా? కొంతమంది అంటారు స్వతంత్రం ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఎక్కడుంది స్వతంత్రం? ఏదైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, పాలకులని ప్రశ్నిస్తే దొంగ కేసులు, అర్బన్ నక్సలైట్లు, యాంటీ ఇండియన్, వీడు యాంటీ హిందూ అని చెప్పేసి మాట్లాడతారు, కేసులు పెడతారు. సో ఇంకెక్కడుంది స్వతంత్రం? ఇంకెక్కడొచ్చింది మనకు స్వతంత్రం? సో గాంధీజీ అన్నట్టు అర్ధరాత్రి 12-1 గంటలకి ఒక మహిళ, ఒంటరి మహిళ సో రోడ్డు మీద నడుచుకుంటూ పోతే అర్ధరాత్రి, అది యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి అంటారు. సో ఉందా ఇప్పుడు ఈ రోజులో ఆ పరిస్థితి ఉందా? అర్ధరాత్రి దేవుడు ఎరుగు, ఎర్లీ మార్నింగ్ కూడా లేదు, పట్టపగలు పోతూ నడుచుకుంటూ పోతున్నా సరే మనం చూసిన చాలా ఒక మహిళ పోతుంటే గంజాయి బ్యాచ్ వెనకకించి తన డ్రెస్ని ఏ విధంగా పైకి లేపిండు అని చెప్పేసి. సరే ఇంకెక్కడ ఉంది మనకి? ఇంకెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి మనం? ఇంకే విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి? ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో నిజంగా ఇండిపెండెంట్గా ఉన్నామా మనం? హంగర్ ఇండెక్స్లో ఏడున్నాం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఏడున్నాం, మన రూపీ వాల్యూ ఏడుంది. సో మనం డెవలపింగ్ ఎంతవరకు డెవలప్ అవుతున్నాం, మన జీడిపి ఎంత ఉంది, నీది నాది శాలరీ ఎంత ఉంది, పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయి, నిత్యావసర ధరలు ఎంత ఉంది, అవి పెరుగుతున్నాయా, మన జీతాలు పెరుగుతున్నాయా, నిత్యావసరాలు పెరుగుతున్నాయి, మన బతుకులు మారుతున్నాయా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన సమయం. సో ఏం డెవలప్ అయింది ఇండియా? సో అంటారు అది తెచ్చినాం, ఇది తెచ్చినాం, ఇది తెచ్చినాం, అది తెచ్చినాం, అవన్నీ తెచ్చిరు, ఓకే ఫైన్. కానీ ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ తెచ్చిరు? ప్రజలకు భద్రత ఎక్కడ తెచ్చిరు? ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతుండా? పొల్యూషన్, మంచినీరు తాగగలుగుతుండా? వాటర్ పొల్యూషన్, అడవి ఒక దిక్కు అడవిలో నరికేస్తున్నాం, ఇంకోవైపు చెట్టు అమ్మ అని చెప్పేసి అదే చెట్టుతో తయారు చేసిన చెక్క పైన రాస్తున్నాం మనం. ఒకవైపు పర్యావరణ విధ్వంసం చేస్తున్నాం కంప్లీట్గా, మైనింగ్ కోసం, దానికోసం, దీనికోసం కంప్లీట్గా విధ్వంసం చేస్తున్నాం. ఇంకోవైపు బర్త్డే సందర్భంగా మన అమ్మ పేరు పైన చెట్టు నాటాలని చెప్పి మళ్ళీ మనమే స్లోగన్లు ఇస్తాం. మనుషులు తాగాల్సిన నీరుని డాటా సెంటర్లకి మనం కట్టబెడుతున్నాం. సో దేనికి డెవలప్మెంట్? దేనికి? సో 80 ఏళ్ళుగా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోదాం ఇండియా మొత్తం. సెక్రటేరియట్లు, బిల్డింగ్లు, రైల్వే స్టేషన్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలలో కట్టే ఈ ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు కట్టలేకపోతున్నాయి? 5 సంవత్సరాలైనా సరే అది ఆలోచించాలి కదా మనం. మరుగుదొడ్లు ఎందుకు కట్టలేకపోతున్నాయి? అది కూడా ఆలోచించాలి కదా. రీసెంట్గా మనం చేసిన వీడియోలో వరంగల్ సంబంధించిన ఆయుష్ కాలేజ్, మన తెలంగాణలో 2 ఉన్నాయంటే, ఒకటి హైదరాబాద్లో, ఒకటి వరంగల్ ఉంది. ఆ వరంగల్లో 200 మంది మహిళా డాక్టర్లకి 2 బాత్రూమ్లు ఉన్నాయంట. 80 years ఆఫ్ ఇండిపెండెన్స్. ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో స్కానింగ్ చేసుకుంటే ఫిలింలు ఇయ్యాలని పరిస్థితి. కానీ 4th సిటీకి, ఫ్యూచర్ సిటీకి, వందే భారత్ ట్రైన్లకి, వాటికి వీటికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం. సో ఇదే సామాన్య ప్రజలు, ఇదే మనుషులు కదా వందే భారత్ ట్రైన్ ఎక్కాలి, ఇదే మనుషులు కదా పోయి ఫ్యూచర్ సిటీలు ఉండాలి. ఇక్కడ రోగం కాలో చెయ్యో ఇరిగి రోగం బారిన పడి, సో ఎక్స్రేకి కావచ్చు, స్కానింగ్కి కావచ్చు, ఫిలింలు లేకపోతే ఏ విధంగా ఆడుంటాడు? ఏ విధంగా వందే భారత్ ట్రైన్ ఎక్కుతాడు? పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటోళ్ళు ఎవరు? నిరుపేద కంప్లీట్గా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ దగ్గర అసలు నార్మల్ డబ్బా ఫోన్ ఉండే కష్టం. చలో ఫైన్, డబ్బా ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఎవరి దగ్గరైనా. ఎక్స్రే ఫిలిము వచ్చి డాక్టర్ దగ్గర తీసుకోవద్దే, ప్రాపర్గా లైట్కి పెట్టి చూస్తే కానీ తెలియదు ఏడ ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి. అలాంటిది ఒక మొబైల్ వాట్సాప్ చేస్తారంట, ఫోన్కి పంపిస్తారంట, ఆ ఫోన్లో వేసి డాక్టర్ చెప్పాలంట. ఏడేడ్నో వాడుర్రా టెక్నాలజీ అంటే గీడ వాడుతున్న టెక్నాలజీ. మనం ఆలోచించినామా? ఎందుకు ఎక్స్రేలకి, స్కానింగ్లకి ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అంటారు కదా. సో ఆ ప్రోడక్ట్స్ ఇక్కడ చేయలేము మనం. రాకెట్లు చేసేంత సత్తా ఉన్న మనకి, మన భారతీయులకి, మన ఇండియన్ సైంటిస్టులకి, మనకి ఒక ఎక్స్రే మిషన్, ఒక స్కానింగ్ మిషన్, సిటీ స్కాన్ మిషన్లు తయారు చేయలేకపోతున్నామా? లేక చేయనిస్తలేరా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ప్రపంచానికి పంట పండించి తిండి పెట్టే రైతు 3 పూటలు తినలేని పరిస్థితి ఈరోజు. ఈ వీడియో చూసిన మీకు మాకు 3 పూటలు అన్నం తింటున్నామంటే దానికి కారణం ఎవరు? రైతులు. ఆ రైతులు 3 పూటలు తింటారు అని చెప్పేసి ఆలోచించడం ఎప్పుడన్నా? బట్టల విషయానికి కోసం చేనేత కార్మికులు. సో నేను బట్టలు లేని బయటికి వెళ్ళలేము. ఇది ఒక రెస్పెక్ట్ మనకి, ఇది లేకపోతే రెస్పెక్ట్ లేదు. సో బట్టలు తయారు చేసే నేతన్నలు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వాళ్ళు ప్రాపర్గా నిండుగా బట్టలు వేసుకుంటున్నారా? 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పైసలు ఖర్చు పెడతా, అది చేస్తారు, ఇది చేస్తారు. మరి ఇంకెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారు? రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సో పండించే రైతు అన్నప్పుడు, సో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు కంప్లీట్ హక్కు ఆ ప్రోడక్ట్ చేసే పర్సన్కే ఉండాలి కదా. మళ్ళీ పర్సన్ ఎందుకు డెవలప్ అవుతలేడు? ప్రతి దాంట్లో అంతే. సో రైతు ధాన్యాన్ని పండిస్తాడు, కానీ రైతు ఇంకా గరీబ్గానే ఉంటాడు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతాడు. కానీ మధ్యలో అమ్మేవాడు రిచ్ అవుతాడు. చేనేత కార్మికుడు బట్టను తయారు చేస్తాడు, చేనేత కార్మికుడు ఉరితాడు పెట్టుకొని ఊరేసుకుంటాడు. ఎవడు లాభపడతాడు ఇక్కడ? సో ప్రతిదీ ఇంతే. కుమ్మరోలు కుండలు తయారు చేస్తారు, మట్టి లేకుండా పోతుంది ఈరోజు. సో వాళ్ళు ఎక్కడైనా డెవలప్ అయ్యారా? అంటే ఎవరు డెవలప్ అవుతారు? 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ డేలో ఏం మారుతుంది? ఏం మారింది? ఇంకా కుల వివక్ష, ఇంకా మత వివక్ష, ఇంకా జెండర్ వివక్ష,
అప్పుడు ఎప్పుడో సైకిల్ పంక్చర్ చేసుకునే వ్యక్తి ఇప్పటికే సేమ్ అదే షెడ్యూల్ అదే సైకిల్ పంక్చర్ చేసుకుంటుండే. ఏం మారింది? ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇస్తున్నామా? చదువు సక్క చెప్తున్నామా? చదువు ఇచ్చాడు పక్కన సక్క చెప్పుడే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ ఉంది ఏడైనా, అదే నిరుద్యోగ సమస్య, అదే ప్రొఫెసర్స్ కొరత సమస్య. మళ్ళీ ఏమని మాట్లాడే పెద్ద పెద్ద స్పీచ్లు ఏమి ఇస్తారు? ఒక తెల్ల కాగితం ఇస్తే ఏం చేయలేడు, ఏం రాయలేడు. తెల్ల కాగితం ఇచ్చే ముందు ఫస్ట్ మనమేం చెప్తున్నాం, మనమేం చేస్తున్నాం, ఎంతవరకు పాలిస్తున్నాం, ఎంతవరకు కట్టలు కడుతున్నాం మనం తీసి అని చెప్పి ఆలోచించాలి కదా. సో బేసిక్గా ప్రజలకు ఏం కావాలి? మంచి నీరు, మంచి వైద్యం, మంచి విద్య. ఇది ఇస్తే చాలు కదా. ఇంకేం అడుగుతారు ప్రజలు? అంతకన్నా ఏం అడుగుతారు? ఫ్యూచర్ సిటీలు అడుగుతారా? సో ప్రపంచ దేశంతో పోటీ పడదామని అడుగుతారు. ఏడా అడుగుతలేదు కదా. మళ్ళీ మన వాళ్ళు ఎంత తోపులు ఉంటారంటే మన రాజకీయ పాలకులు, రాజకీయ నాయకులు ప్రపంచంతో పోటీ పడదామంటే లేదు మనకన్నా తక్కువ కంట్రీస్తో పోటీ పడాలంట. మన రూపీ వాల్యూ పడిపోతుందంటే లేదు డాలర్ వాల్యూ పెరుగుతుంది అని. పేపర్ లీకులు జరుగుతున్నాయంటే పేపర్ లీక్ జరగలేదు, మీకు సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది చదవనికి అని అంట. సో ఈ వ్యవస్థలో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో మహిళల భద్రత విషయానికి ఉందాం. సో నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. గర్భగుడిలో, అమ్మవారి గుడిలో ఒక మైనర్ బాలికని ఒక వ్యక్తి, ఇక ఆయన పూజారో ఇంకోరో పక్కన పెట్టేసాం, ఓ వ్యక్తి అమ్మాయిని లైంగిక వేధిస్తున్నాడు. ఆ వీడియో క్లియర్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మందికి రిలేట్ అయ్యి ఉండొచ్చు. సో గర్భగుడిలో ఏ సమాజంలో ఉన్నాం మనం? సో ఇదంతా కేవలం ఇందులోనే అని కాదు, సో అటు వేరే కమ్యూనిటీలో కూడా ఉన్నాయి, అంతే ఉన్నాయి. తన పాపాలన్నీ శుద్ధి చేసుకోవాలంటే ఒకసారి పండాలంట. సో ఇట్లా ప్రతి కమ్యూనిటీలో అంటే ఈడబోతున్న మనము ప్రపంచ దేశాలని ఎటేటో పోతే చిన్న పిల్లలు రాకెట్లు చైనాకు సంబంధించిన చిన్న పిల్లలు రాకెట్లు తయారు చేసి అంతరిక్షంలోకి పంపిస్తాం. అంటే మన వాళ్ళు ఏం తయారు చేస్తారు? పేపర్లతో ఆడుతారు, బురజతోని ఇండ్లు తయారు చేస్తారు. క్రియేటివిటీకి ఏం తప్పు పడతలేదు నేను. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? మనకి ఏం నేర్పిస్తున్నారు? ఇంకదే గొర్రెలు ఇప్పిస్తా అంటారు, ఇంకదే బర్రెలు ఇప్పిస్తా అంటారు, ఇంకదే చేపలు ఇప్పిస్తా అంటారు, ఇంకా కుండలు తయారు చేయరు. ఇవి చెప్తారు ఈ పాలకులు. గిసంటి వాళ్ళకి మనం ఓట్లేసి గెలిపించినాం. 8 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఈరోజు మనం సెల్యూట్ కొట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మీరు నేను స్వేచ్ఛగా బయట పోయే ఛాన్స్ ఉందా? బయట పోతే తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? 8 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియాలో మనం ఎక్కడ అమలు అవుతుంది? స్వేచ్ఛ, సమానత్వం ఏడ అమలు అవుతుంది మన భారతదేశంలో? సో స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెప్తావు. ఎక్కడుంది స్వేచ్ఛ? ఒకేలా ఈ విధంగా మాట్లాడితే వీడు అర్బన్ నక్సలైటు, యాంటీ హిందూ అని చెప్పి ఇక కింద కామెంట్స్ వస్తాయి. ఇక ఇష్టం వస్తాయి. ఇక మామూలుగా అమ్మ, అక్క, చెల్లె, చుట్టాలు, ఇంటి పక్కన ఉన్న ఆ పక్కన ఈ పక్కన అందరు ఉన్న లెక్క పెడతారు. 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఒక్కసారి 80 ఏళ్ళుగా ఏం జరిగింది, ఏం మారింది, గతంలో ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం అని చెప్పి ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ మనం ఈ విధంగా ఆలోచించకపోతే 80 పోతుంది, 81, 82, 83, 100 కూడా పోతుంది. అయినా సరే స్టిల్ డెవలపింగ్ కంట్రీ. నేను చిన్నప్పటి నుంచి ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అని అన్నా. ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోతుంది, బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మన ఇండియా స్టిల్ బిల్డింగ్. హూ ఈజ్ బిల్డింగ్? నేను ఏడుగాడు బిల్డింగ్ కట్టుకుంటలేను. బిల్డింగ్ కట్టేంత స్తోమత కూడా, కిరాయి కట్టుకునేంత స్తోమత కూడా లేదు, నాకు లేదు. అది నా తప్పు కాదు, పాలకుల తప్పు. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాపర్ ఉద్యోగాలు టైంకి ఇయర్ చదువుకుంటే, ప్రాపర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఒకవేళ చెప్పినా సరే చక్కగా ఉండే, అన్ని ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్ అవన్నీ. సో ఇంకెప్పుడు స్టిల్ ఇంకా ఎప్పుడు ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ ఇంకెప్పుడు మాట్లాడతాం మనం? సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా ఏ విధంగా పోతాం మనం? స్టిల్ 8 years ఆఫ్ ఇండిపెండెన్స్. సో కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. స్టిల్ మనం నిజంగా ఆర్ వి వర్త్ ఆఫ్ సెలబ్రేటింగ్ 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి నేను మీకు అడుగుతున్నాను. జై హింద్.